good morning from Almaty, Kazakhstan. So Shimbulak Mountains వెళ్ళడం కోసం ఇక్కడ ఈ కేబుల్ స్టేషన్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం అన్నమాట. షింబులాక్ మౌంటైన్స్ వైపు మన ప్రయాణం అనేది మొదలు పెట్టేశాము. ఈ రోడ్వే అనేది కేవలం ఎలక్ట్రికల్ కార్స్కి మాత్రమే అలో చేస్తారంట. ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్తున్నాము. సో పీక్ ఆఫ్ ద మౌంటైన్ 3197 meters అంట, ఆల్మోస్ట్ రఫ్లీ 3200 meters. హైయెస్ట్ పీక్ 3200 meters ఫ్రమ్ ద సీ లెవెల్, అంటే దాదాపు 10,000 feet అడుగులోకి వచ్చేసాము. కొంతమంది స్కీయింగ్ స్టార్ట్ చేశారు. సో పైనుంచి సో వీళ్ళు కింది దాకా వెళ్ళిపోతారనమాట. సో ఇదంతా కూడా స్కీయింగ్ ట్రాక్. సో ఇక్కడ 3200 అన్న వెనకాల కనిపిస్తుంది కదా, సో దిస్ ఇస్ ద 3200 meters పీక్ స్టేషన్ అనమాట. సో అందుకే ఇక్కడ ఇది పెట్టారు. ఇది హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అల్మాటీ, కజాక్స్తాన్. ఇక్కడ నుంచి ఈరోజు మనం ఇప్పుడు షింబులాక్ మౌంటైన్స్కి వెళ్ళబోతాం. సో షింబులాక్ మౌంటైన్స్ అనేది ఒక స్కీ రిసార్ట్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్కీ రిసార్ట్స్ అక్రాస్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే టాప్ 5 స్కీ రిసార్ట్స్ తీసుకుంటే ఇది ఒకటి వస్తుందన్నమాట. సో అందుకని ఇది చాలా ఫేమస్ స్పాట్. దాని తర్వాత కాక్టోబీ అని ఇంకొక ప్లేస్ ఉంది. సో ఇలా మనం ఇంపార్టెంట్ లొకేషన్స్ ఈరోజు చూసుకోబోతున్నాము. ఇప్పటిదాకా ఈ 11 నెలల నుంచి నేను ఆల్మోస్ట్ చేసిన బ్లాగింగ్ అంతా ఒక ఎత్తు. ఈ నెలపాటు అంటే ఒక 30 to 35 days పాటు చేయబోయే బ్లాగింగ్ అనేది మోస్ట్ డిఫికల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాగింగ్ అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళేదన్నీ కూడా మంచి చల్లటి ప్రదేశాలకు వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 9 in the morning, 9:30 in the morning ఇంత ఎండ్ ఉన్నా సరే ఇక్కడ ఇప్పుడు 1 degree టెంపరేచర్ ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళే స్కీ రిసార్ట్లో -10, -15, -20 degrees కూడా ఉంటుందన్నమాట. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము. అందుకే ఫుల్లీ ప్రిపేర్ అయిపోయి వెళ్తున్నాను ఇప్పుడు. సో మా ఫ్రెండ్ కూడా వచ్చాడు రాత్రి. సో మొత్తానికి సే హాయ్ టు సుమన్ అండ్ వెల్కమ్ టు కజాక్స్తాన్. సో గుడ్ థింగ్ ఏంటంటే సుమన్ యాక్చువల్గా ఒక 17 years బ్యాక్ ఇక్కడే కజాక్స్తాన్లోనే దాదాపు ఒక 1.5 months జాబ్ చేశాడంట. ఒక ఆన్సైట్ అసైన్మెంట్ మీద వచ్చాడంట. ఆ తర్వాత మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత హీఈస్ గోయింగ్ టు రీలివ్ హిస్ మూమెంట్స్ అనమాట. సో ఆల్రెడీ షింబులాక్ అని చాలాసార్లు అన్నాడు అనమాట. సో పర్వాలేదురా, నేను షింబులాక్ తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి ఈరోజు మనం తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో లెట్స్ గో టు షింబులాక్. ఆ తర్వాత ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత వీల్ ఎక్స్ప్లోర్ మోర్. వెల్కమ్ టు షింబులాక్ మౌంటైన్స్ ఏరియా. సో షింబులాక్ మౌంటైన్స్ వెళ్ళడం కోసం ఇక్కడ ఈ కేబుల్ స్టేషన్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇది స్టేషన్ 0 అనుకోవచ్చు. దిస్ ఇస్ ద ఇనిషియల్ స్టార్టింగ్ స్టేషన్. సో ఇక్కడ నుంచి ఈ కేబుల్ కార్స్ తీసుకొని సో మనము పై దాకా వెళ్ళబోతున్నాం అనమాట. వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ అబౌట్ 3200 meters అబవ్ ద సీ లెవెల్. 3200 మీటర్లు అంటే దాదాపు 10,000 feet వరకు మనము హైట్లోకి వెళ్ళబోతున్నాము. సో 3 స్టేషన్స్ వస్తాయి మనకి. సో మనము స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ మౌంటైన్స్లో 2 stations చూసుకున్నాము. ఇక్కడ 3 stations ఉన్నాయన్నమాట. సో అంత పైదాకా వెళ్ళబోతున్నాము. సో అక్కడ మనకు వచ్చేదే షింబులాక్ మౌంటైన్స్. ఈ షింబులాక్ మౌంటైన్స్ కంటే ముందు మెడో మౌంటైన్స్ ఒకటి కనిపిస్తుంది. సో ఆపోజిట్ సైడ్లో మనకు కనిపించేది మెడో మౌంటైన్స్ అనమాట. ఆ మెడో మౌంటైన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇట్స్ వరల్డ్ నెంబర్ 1 ఫర్ స్నో స్కేటింగ్. సో ఐస్ స్కేటింగ్కి స్నో స్కేటింగ్కి నెంబర్ 1 స్పాట్ అనమాట. సో కజాక్స్తాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ కోల్డెస్ట్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ కాబట్టి మనకి ఇక్కడ స్కేటింగ్ కానీ లేకపోతే ఈ స్కీ మౌంటైన్స్ని మెయింటైన్ చేయడం కానీ చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ కేబుల్ తీసుకొని పైదాకా వెళ్ళిపోదాం. అక్కడ ఎలా ఉందో చూసుకుందాం. వెళ్ళే దారిలో మనకి ఎవరైనా ఐస్ స్కేటింగ్ చేసేటైతే అది కూడా మీకు చూపిస్తాను. సో బీ రెడీ టు వాచ్ దెమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఈ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళి మనది ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనకు ఒక అప్రూవల్ అని ఇస్తారనమాట. ఈ అప్రూవల్ తీసుకుంటేనే మనం ఇక్కడ డ్రోన్ ఎగరేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డ్రోన్ ఇప్పుడు మనము ఎగరేయబోతున్నాము. ఈ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో మనం అప్రూవల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. సో క్వశ్చన్ చేసేటైతే ఈ లెటర్ చూపిస్తే సరిపోతుంది. పర్పస్ ఏంటి అవన్నీ అడిగారు అనమాట. సో అది రీజన్ చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు మనకు అప్రూవల్ ఇచ్చారు. సో లెట్స్ ఫ్లై ద డ్రోన్ నౌ. అండ్ ఇక్కడ నుంచి మనం తర్వాత పైకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ నుంచి కింద నుంచి చూసుకుందాం ఎలా ఉందనేది. ఆ తర్వాత విల్ గో అప్.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కేబుల్ ఎక్కబోతున్నాము. సో ఇది ఒక స్టేజ్కి దాకా వెళ్తుంది అనమాట. సెకండ్ స్టేజ్లో మళ్ళీ ఇంకో కేబుల్, థర్డ్ స్టేజ్లో ఇంకో మళ్ళీ కేబుల్, అలా 3 స్టేషన్స్ ఎక్కాలన్నమాట. సో నెక్స్ట్ కేబుల్ మనం ఎక్కేసి ఇప్పుడు మనం స్టేషన్ 1కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో అండ్ గెట్ ఇన్ టు దిస్ కేబుల్. దారా సుమన్. సో అప్పటి నుంచి వీడియో తీస్తున్న మా ఫ్రెండ్ సుమన్. హలో. మొత్తానికి మా వాడు ఇంకా ఫుల్ ప్రిపేర్డ్ అయిపోయాడు, చెవులో కూడా పెట్టుకొని. లెట్స్ గెట్ ఇన్. షిమ్లాక్ మౌంటైన్స్ వైపు మన ప్రయాణం అనేది మొదలు పెట్టేశాము. సో మీరు అక్కడ చూసుకుంటే వేరే కేబుల్ కార్స్ కూడా కనిపిస్తున్నాయి, పైనుంచి కిందికి వస్తున్నాయి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు వెళ్తున్న కేబుల్ కార్లో మనం ఒక స్టేషన్ 1 దాకా వెళ్తాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 స్టేషన్స్ మారాల్సి ఉంటుంది. థర్డ్ స్టేషన్ పై దాకా వెళ్తే మనకు అక్కడ స్కీ రిసార్ట్ అనేది ఉంది. ఇక్కడ ఆల్రెడీ మంచి ఎంత పేరుకుపోయిందో చూడండి. ఈ ఫస్ట్ స్టేషన్ దాకా మనం వెళ్ళే దారిలో మీరు కింద చూసుకుంటే మనకి రోడ్స్ కూడా ఉంది, రోడ్వే కూడా ఉంది. ఈ రోడ్వే అనేది కేవలం ఎలక్ట్రికల్ కార్స్కి మాత్రమే అలౌ చేస్తారంట. సో ఇది రీసెంట్గా వేసిన రోడ్వే అనమాట. సో మిగతా సెకండ్ అండ్ థర్డ్ స్టేషన్కి మాత్రం ఓన్లీ త్రూ కేబుల్ కార్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడికి మాత్రం మనకి పై దాకా రావాలనుకుంటే, ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే మాత్రం ఫస్ట్ స్టేషన్ దాకా మనము బై రోడ్ కూడా, బై కార్లో కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు వింటర్ టైంలో మనకి ఇలా మంచు కొండలు మొత్తం అంతా మంచుతోనే కప్పబడిపోయి ఉన్నాయి కదా, కానీ అదే సమ్మర్లో ఇది ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుందంట. సో కజకిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ గ్రీనరీ ఇన్ సమ్మర్స్. అండ్ మనకి అక్టోబర్ ఆ టైంలో ఫాల్ సీజన్లోనేమో రకరకాల మల్టిపుల్ కలర్స్లో మనకి చెట్లు కనిపిస్తుంటాయి ఫాల్ సీజన్లో. ఇప్పుడేమో కంప్లీట్లీ వైట్. సో మనకి ఇంక ఏ కలర్ కూడా కనిపించదు. సో చెట్లన్నిటి మీద కూడా మంచు పేరుకుపోయి ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో కజాక్స్తాన్ అనేది మనకి 3 సీజన్స్లోనూ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సమ్మర్లోనేమో ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అండ్ అక్టోబర్ వరకేమో మనకి మల్టిపుల్ కలర్స్, అండ్ దెన్ నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి ఫుల్ ఆఫ్ స్నో. ఈ గండోలా కేబుల్ కార్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లార్జెస్ట్ అండ్ ఫార్తెస్ట్ డిస్టెన్స్ అనమాట. ఫస్ట్ స్టేషన్కి మనకి దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం. 20 మినిట్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, 20 మినిట్స్ ఆఫ్ జర్నీ టైం. ఆ తర్వాత సెకండ్ స్టేషన్కి మేబీ అబౌట్ 10 మినిట్స్, థర్డ్ స్టేషన్కి ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది అండ్ మనకి టైం మాత్రం తగ్గుతూ వస్తుంది. మీరు అక్కడ చూస్తున్న బ్లూ కలర్లో ఏదైతే ఉందో అది ఒక హాట్ స్ప్రింగ్ వాటర్ అనమాట. సో అది 365 డేస్ కూడా మనకు అక్కడ హాట్ వాటర్ అనేది వస్తుంటుంది. సో ఈవెన్ పీక్ వింటర్ టైంలో కూడా మనకు అక్కడ హాట్ వాటర్ ఉంటుంది. సో హాట్ స్ప్రింగ్స్కి అది ఫేమస్ అనమాట. ఎంత మంచు పేరుకుపోయింది చూడండి. ఒక 2-3 డేస్ క్రితం వరకు కూడా ఇక్కడ హ్యూజ్ స్నోఫాల్ అయిందంట. సో దానివల్ల మనకి మంచు కనిపిస్తుంది. అండ్ కొండపైన మాత్రం 365 డేస్ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్త రిసార్ట్ ఒకటి కడుతున్నారంట మనకి వెళ్ళే దారిలో. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదంట రిసార్ట్ అనేది. సో లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్ మేబీ డిసెంబర్, జనవరిలో స్టార్ట్ చేస్తారేమో, ఓపెన్ చేస్తారేమో. బ్యూటిఫుల్గా ఉంది కదా రిసార్ట్. అయితే ఈ గండోలా రైడ్ అనేది ఒక ఇటాలియన్ కంపెనీకి ఇచ్చారంట 2004-05 ఆ టైంలో. ఆల్మోస్ట్ అంటే ఒక 20 ఇయర్స్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి. సో ఈ స్కీ రిసార్ట్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. 2019 వరకు కూడా ఇక్కడ ఎక్కువ అంటే ఇంతమంది టూరిస్టులు వచ్చేవాళ్ళు కారంట. ఆఫ్టర్ కోవిడ్ గత 2 సంవత్సరాల నుంచి మనకి ఇండియన్స్కి ఇది కంప్లీట్లీ వీసా ఫ్రీ చేస్తారు, చెప్పాను కదా. సో వీసా అరైవల్ కూడా కంప్లీట్లీ వీసా ఫ్రీ. సో ఇండియన్స్కి అండ్ దెన్ చైనా వాళ్ళకి చాలా కంట్రీస్కి వీళ్ళు వీసా ఫ్రీ చేసిన తర్వాత అప్పుడు ఈ కజాక్స్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా ఎక్కువగా స్టార్ట్ అయింది. సో చాలామంది విజిటర్స్ వస్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ దట్ ఇండియన్ టూరిస్ట్ ఆర్ కమింగ్ ఇన్. మొత్తానికి 20 నిమిషాలు ప్రయాణం చేసి ఫస్ట్ స్టేషన్లో దిగుతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం కేబుల్ మారాల్సి ఉంటుంది. ఇగో ఇదే ఫస్ట్ స్టేషన్, ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకో కేబుల్ ఎక్కేసి మనం సెకండ్ స్టేషన్ వైపు వెళ్ళబోతున్నాం. అక్కడ చూడండి ఎంత మంచు ఉందో. సో ఫస్ట్ స్టేషన్కి సెకండ్ స్టేషన్కి మధ్య ట్రావెల్ చేసే దాంట్లో సో మనకి విపరీతమైన మంచులో డిఫరెన్స్ ఉంది. సో మనం కొండ పైకి వెళ్తున్నా కొద్దీ మనకి మంచు ఇంకా ఎక్కువ పేరుకుపోయి సో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో మన అదృష్టం ఏంటి అంటే ఈరోజు సూపర్ సన్ ఉంది. సో మంచి బ్రైట్ అండ్ సన్నీ డే కాబట్టి ఈరోజు చాలా బాగుంది. ఒకవేళ సన్ లేకపోతే మాత్రం, విండ్ ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. సో నౌ లెట్స్ గో టు ద సెకండ్ స్టేషన్. ఇక్కడ స్కీయింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. సో స్కీయింగ్ చేసే వాళ్ళందరూ పైనుంచి మంచుకొండ పైనుంచి చేసుకుంటూ ఇక్కడ కింది దాకా వచ్చారనమాట. సో వీళ్ళ కోసం స్పెషల్గా ఇలా ఓపెన్ కేబుల్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ ఓపెన్ దాంట్లో ఓన్లీ స్కీయింగ్ ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. ఇలా క్లోజ్డ్ దాంట్లో మాత్రమే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కేబుల్లో మనం ఎక్కేద్దాం. సో ఇలా ఓపెన్ ఉన్నాయన్నీ కూడా కేవలం స్కీయింగ్ చేసే వాళ్ళ కోసం. నెక్స్ట్ కేబుల్ ఏదైతే వస్తుందో ఆ కేబుల్లో మనం ఎక్కేసి దాంట్లో బయలుదేరదాం. మనము పైనుంచి చూసుకుంటే మనకి ఇక్కడ ఇదంతా కూడా స్కీయింగ్ ట్రాక్ అనేది కనిపిస్తుంది చూడండి.
వీళ్ళందరూ పైనుంచి స్కీయింగ్ చేసుకుంటూ రావడానికి ఇక్కడ ఒక కంప్లీట్ ట్రాక్ అనేది వేసుకున్నారు. ఫ్రెండ్స్, మామూలుగా మనకి నవంబర్లో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఈరోజు సన్ రావడం వల్ల మా అదృష్టం ఏంటంటే సో ఎక్కువ విండ్ బ్లో అవ్వట్లేదు. సో అందువల్ల మరీ ఎక్కువ చలి లేదు. సో ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ 0 degrees -1 ఉంది ఇప్పుడు. ఇంకా పైకి వెళ్తుంటే -5 -10 కూడా అవుతుంది, కానీ విండ్ లేదు. సో సేమ్ వీ హ్యాడ్ దిస్ బెనిఫిట్ ఈవెన్ ఇన్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా మాకు విండ్ లేకుండే. సో నార్మల్గా ఉన్నంత చలి కూడా మనకు మంచు కొండల మీదకి వెళ్తే ఎక్కువ లేదు. సో దానివల్ల బాగా అనిపించింది. ఈరోజు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు కాబట్టి వీఆర్ హ్యాపీ. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంత స్నో కనిపించడానికి, ఇంత కాన్సన్ట్రేటెడ్ థిక్ స్నో కనిపించడానికి కారణం ఏంటంటే ఇలాంటి స్నో బ్లోవర్స్ అనమాట. ఈ స్నో బ్లోవర్స్ అనేది వీళ్ళు ఇక్కడ స్కీ రిసార్ట్స్లో కామన్గా పెడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక కాన్సన్ట్రేటెడ్ అమౌంట్ ఆఫ్ స్నో ఉండాలి. ఒక్కోసారి మనకి స్నో ఫాల్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. సో అవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ ఉండడం కోసం ఇలాంటి స్నో బ్లోవర్స్ అనేది మనం స్కీ రిసార్ట్స్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ట్రాక్స్ పైన ఇలాంటి స్నో బ్లోవర్స్ పెడుతూ ఉంటారు. మనము ఆల్మోస్ట్ సెకండ్ స్టేషన్ దాకా వచ్చేసాము. సో సెకండ్ స్టేషన్ నుంచి ఇంకా పై దాకా వెళ్తే మనము థర్డ్ స్టేషన్కి వెళ్తాం. సో ఇక్కడ సెకండ్ స్టేషన్ దగ్గరకు వచ్చేసా. అది సెకండ్ స్టేషన్ అనమాట. ఇప్పుడు థర్డ్ స్టేషన్ వెళ్ళడానికి మనం ఈ పర్టికులర్ కేబుల్ అనేది ఎక్కాల్సి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది. సో ఇప్పటిదాకా మేము అదృష్టవంతులం మంచి ఎండ వచ్చిందని అనుకున్నా. ఇక్కడ మాత్రం దూల తీరిపోతుంది. మామూలుగా దూల తీరట్లే. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా మనకి ఇంకో విండ్ బ్లోవర్ కనిపిస్తుంది. సో ఆ విండ్ బ్లోవర్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ స్కీయింగ్ చేస్తున్నారు కదా. సో అలా స్కీయింగ్ చేసే వాళ్ళకి ఒక కాన్సన్ట్రేటెడ్ అమౌంట్ ఆఫ్ స్నో ఉంటేనే వాళ్ళకి అది ట్రాక్ అనేది అది కంటిన్యూస్ రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి ఇలా ఆ స్నో అనేది బ్లో చేస్తూనే ఉంటారు. సో మనకి ట్రాక్ అనేది ప్రాపర్గా ఉంచుతారనమాట. సో గ్రిప్ అనేది మనకి స్కీయింగ్ బ్లేడ్స్కి గ్రిప్ అనేది బాగుంటుంది కాబట్టి అలా విండ్ బ్లో చేస్తూ ఉంటారు, అలా స్నో బ్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ విండ్ ఏమో న్యాచురల్గా వస్తూనే ఉంది. సో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది. దూలు తీరిపోతుంది. పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్తున్నాము. సో పీక్ ఆఫ్ ద మౌంటైన్ 3197 meters అంట, ఆల్మోస్ట్ రఫ్లీ 3200 meters. సో కింద లోవర్ స్టేషన్ వచ్చి 2800 meters. అంత హైట్కి వెళ్తున్నాం మనము. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది. సో థర్డ్ స్టేషన్కి వెళ్తుంటే మాత్రం దూలు తీరిపోతుంది. అసలు నేను తెచ్చుకున్న గ్లోవ్స్ ఏమాత్రం పనిచేయట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ గ్లోవ్స్ కొనుక్కోవాల్సిందే. బోల్డ్ అంతమంది స్కీయింగ్ చేసుకుంటూ పైనుంచి కింద దాకా వెళ్తున్నారు, మనకి కనిపిస్తున్నారు. సో వాళ్ళకి స్కీయింగ్ ట్రాక్ అనేది సపరేట్గా ఉంది. ఇక్కడ ఈ కొండల పైన కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చేస్తారు, కానీ ఇట్స్ హైలీ రిస్కీ. ఎందుకంటే ఏ కొండ కింద ఏ మంచు కింద ఏ కొండ ఉందనేది తెలియదు కాబట్టి సో ఓన్లీ ట్రాక్స్లోనే ప్రిఫర్ చేస్తారనమాట. హైయెస్ట్ పీక్ 3200 meters ఫ్రమ్ ద సీ లెవెల్, అంటే దాదాపు 10,000 feet అడుగులోకి వచ్చేసాము. సో ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ మంచు ఉంటుంది ఇక్కడ. సో ఇంతకుముందు సెకండ్ స్టేషన్ దగ్గర అయితే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. అండ్ థర్డ్ స్టేషన్కి వచ్చేసరికి లక్కీలీ మళ్ళీ మనకి ఇక్కడ సూర్యరశ్మి వచ్చేసరికి మరీ అంత కోల్డ్ లేదు, ఎక్కువ విండ్ లేదు కాబట్టి మనకి ఇక్కడ కొంచెం సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంది. విండ్ ఉంటే మాత్రం అసలు చాలా 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 కష్టం. ఇంతకుముందే మాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. విండ్ లేకపోతేనే మనం ఇదంతా కూడా ఎంజాయ్ చేయగలం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఈ కేబుల్ కార్స్ అనేది ఇక్కడ దాకా వస్తున్నాయి. అది ఇంకో స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. సో 2 different స్టేషన్స్ ఉన్నాయి మనకి. ఇదంతా కూడా స్కీయింగ్ చేసుకునే వాళ్ళకి ఇవి మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇంకొక స్కీయింగ్ ట్రాక్ ఉంది. సో జనాలు అక్కడ స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. సో ఇక్కడ నుంచి కింద దాకా వెళ్ళిపోతారు అనమాట. సెకండ్ స్టేషన్ దాకా, ఫస్ట్ స్టేషన్ దాకా కూడా వాళ్ళు స్కీయింగ్ చేసుకోవడానికి ట్రాక్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇది మెయిన్ స్కీయింగ్ రిసార్ట్ అనమాట. సో ప్యూర్లీ స్కీయింగ్ కోసం కాబట్టి సో బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మొత్తం మంచు కొండలు అనేది కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక స్కీయింగ్తో పాటు మనకి ఇక్కడ ఇది స్నో స్కేటింగ్ కూడా ఉందన్నమాట. సో ఆ స్కేటింగ్ అనేది వరల్డ్ నెంబర్ 1 స్కేటింగ్ అనేది ఇక్కడే ఉందంట. సో అందుకే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఆల్రెడీ మనము స్విట్జర్లాండ్లో చూసుకున్నాము, అజర్బైజాన్లో చూసుకున్నాము, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. కొంతమంది స్కీయింగ్ స్టార్ట్ చేశారు. సో పైనుంచి సో వీళ్ళు కింది దాకా వెళ్ళిపోతారు అనమాట. సో ఇదంతా కూడా స్కీయింగ్ ట్రాక్. బ్యూటిఫుల్గా ఉంది కదా ట్రాక్. ఇక్కడ 3200 అని చెప్పేసి ఒక ఫోటో స్పాట్ కూడా పెట్టారు. అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ కూడా తీసుకుందాం. సో ఇదంతా కూడా మనకి మంచుకొండ, షింబులాక్ మౌంటైన్స్. బ్యూటిఫుల్గా ఉంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కజాక్స్తాన్ ఇన్ అల్మాటీ. అమేజింగ్ ఉంది కదా. సో ఇక్కడ 3200 అన్న వెనకాల కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద 3200 meters పీక్ స్టేషన్ అనమాట. సో అందుకే ఇక్కడ పెట్టారు ఇది. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఆఫ్ కజాక్స్తాన్లో. సో ఇక్కడ ఇది షింబులాక్ మౌంటైన్.
సో బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫోటో స్టాప్. ఇక్కడ కూడా మళ్ళీ మనము డ్రోన్ ఎగిరేసి ఈ లొకేషన్ అంతా ఎలా ఉందనేది చూసుకుందాం. సో నాకు తెలిసి డ్రోన్ అయితే ఎగురుతుందని అనుకుంటున్నా. సో డ్రోన్ ఎగిరితే మాత్రం సూపర్బ్ లొకేషన్. సో ఐల్ షో యూ ద ఎంటైర్ లొకేషన్ ఆఫ్ ది స్నో మౌంటైన్. సో ఎంజాయ్. ఇక్కడ 3000 టెంగేస్ తీసుకొని, అంటే మన లెక్క ప్రకారం 500 రూపాయలు తీసుకొని వాళ్ళు ఇట్లా మనకి ఫుల్ డ్రెస్సింగ్ ప్లస్ మనకి ఈగలు ఇవన్నీ సెటప్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈగల్ తోటి సూపర్గా అనిపిస్తుంది. లిటరలీ ఒక కజాక్ స్టైల్లో, కజాక్ లాగానే అనిపించేటట్టున్నాడు మా వాడు ఫ్రెండ్ డ్రెస్సింగ్ అంతా. ఇప్పుడు నాకు డ్రెస్సింగ్ వేసుకొని చూద్దాం ఎట్లుంటుందో. సో ఇప్పుడు మన కజాక్ స్టైల్లో మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ అనమాట. సో చాలా బాగుంది. ఇట్స్ అ వూల్ఫ్, రియల్ వూల్ఫ్. Oh my god. This one real fox. Oh my god. Real fox. Cap. It's a Kazakh national costume. Chapa. Okay, it's a Kazakh national costume anta. Yes. I'm actually, yeah. This is men's costume, right? Yes. Fantastic. So, and that is the national bird? Is that the national bird? Yes, it's a golden eagle. Golden eagle is the national bird. So ఇప్పుడు మనం గోల్డెన్ ఈగల్ తో మనం ఫొటోస్ అండ్ వీడియోస్ దిగబోతున్నాము. సో ఇదంతా కూడా సెటప్. యాక్చువల్గా అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్టికులర్ సెటప్తో అసలు అద్భుతంగా ఉంది. ఇంతకుముందు మా ఫ్రెండ్ నేను వీడియో తీశాను కదా, ఇప్పుడు నేను కూడా దాంట్లోనే వీడియో తీసుకుంటున్నా. సూపర్ సెటప్ అనమాట, చాలా బాగుంది. మనకి ఇక్కడ 3000కి ఒక ఫోటో అంట. మొత్తం అన్ని డిజిటల్ కావాలంటే 10,000 అన్నాడు. లాస్ట్కి 18,000కి ఇద్దరు కలిపి తెగొట్టాం 9,000కి అనమాట. సో అది సంగతి. సో ఫొటోస్ అండ్ వీడియోస్ సూపర్గా వస్తాయి, తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అనేది చాపన్ అంటారు అనమాట. ఇది కజాక్ నేషనల్ డ్రెస్ ఫర్ మెన్. సో ఇక్కడ ఈ సెటప్ అంతా కూడా కంప్లీట్ ఒరిజినల్ వోల్ఫ్ అండ్ ఒరిజినల్ ఫాక్స్ తోల్తో చేసిందంట. సో ఆలోచిస్తేనే చాలా విచిత్రంగా ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక చెంగిస్ ఖాన్ సెటప్ లాగా మొత్తం కంప్లీట్ తీసుకొని సో ఈ సెటప్ అంతా చేసుకొని ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోబోతున్నాము. ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. సో బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది షింబులాక్ మౌంటైన్ లో. సో ఇక్కడ మనకి గ్లోవ్స్ వేసుకోవాల్సిందే. నరేంద్ర మోదీ జిందాబాద్. సో వీళ్ళందరికీ మన ఇండియన్స్ ఎంతమంది ఎంత ఎక్కేసారని అర్థమవుతుంది కదా. నరేంద్ర మోదీ జిందాబాద్ అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇండియన్ ట్రావెలర్స్, ఇండియన్ టూరిస్టులు అంతమంది వస్తున్నారు. సో అందుకోసం Narendra Modi Jindabad. ఓకే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జిందాబాద్. Yes. ఓకే, Camera, smile, cheese. సో ఇది మన గోల్డెన్ ఈగల్. దిస్ ఇస్ ద గోల్డెన్ ఈగల్. సో దిస్ ఇస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ కజాక్స్తాన్. సో ఇది మనం ఫొటోస్ తీసుకోబోతున్నాము. Okay, smile at me. పైనుంచి కిందికి దిగేస్తుంటే ఇప్పుడు మనకి మెడేవ్ అని చెప్పేసి ఒక కొండ కనిపిస్తుంది. దాని దగ్గర ఐస్ స్కేటింగ్ ఉంది. చూడండి ఎంత మంది ఉన్నారో, అసలు కొన్ని వందల మంది ఉన్నారు. సో అది మిడ్ నైట్ వరకు నడుస్తూ ఉంటుందంట ఇక్కడ ఐస్ స్కేటింగ్ అనేది. సో ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఐస్ స్కేటింగ్ స్పాట్ అంట. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇట్స్ అన్ ఓపెన్ ఎయిర్ ఐస్ స్కేటింగ్ సెంటర్. చూస్తున్నారా ఎంత బాగుంది కదా. అసలు ఓపెన్ ఎయిర్ ఐస్ స్కేటింగ్ సెంటర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి కేబుల్ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ అద్దం అంత క్లారిటీతో లేదు కాబట్టి కనిపించట్లే, కానీ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్దదంట అంటే అర్థమవుతుంది కదా. ఓపెన్ ఎయిర్ ఐస్ స్కేటింగ్ సెంటర్. కొన్ని వందల మంది కనిపిస్తున్నారు మనకు అక్కడ సెంటర్లో అందరూ.
వావ్ ఎంతమంది స్కేటింగ్ చేస్తున్నారు చూడండి, ఐస్ స్కేటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, లుక్ సో అమేజింగ్. మెడేఫ్ కొండ ఇంతకుముందు మీకు చూపించారు కదా ఫస్ట్ వచ్చినప్పుడు, ఆ మెడేఫ్ కొండ మీదనేమో ఈ ఐస్ స్కేటింగ్, దాని తర్వాతనేమో మనకి స్కీ రిసార్ట్స్ అనమాట. చాలా బాగుంది. షింబులాక్ మౌంటైన్స్ చూసారుగా ఎలా ఉంది, బ్యూటిఫుల్ కదా. సో నాకైతే స్విట్జర్లాండ్లో ఉన్నట్టే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ స్విట్జర్లాండ్లో మనకి కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది ఆ కొండ మీద, ప్లస్ అంతేకాకుండా కొంచెం ఇంత హైట్లోకి వెళ్ళలేదు. ఇది ఇంకా చాలా ఎక్కువ హైట్ వెళ్ళిపోయాం అండ్ చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసాం. దాదాపు 45 మినిట్స్ కేబుల్, 3 రకాల కేబుల్స్ మారేసి వెళ్ళాల్సి వచ్చింది. 3200 మీటర్లు, దాదాపు 10,000 ఫీట్ అబవ్ ద సీ లెవెల్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మా వాడు చిమ్లాక్ అన్నాడు కాబట్టి మా ఫ్రెండ్ని సుమన్ని తీసుకొని చిమ్లాక్ అయితే వెళ్ళిపోయాను. సో నేనైతే ఎంజాయ్ చేశాను. ప్లస్ అంతేకాకుండా మీరు చూసారు కదా అక్కడ నేషనల్ డ్రెస్ వేసుకున్నాను, ప్లస్ ఈగల్ పట్టుకున్నాను. ఆ ఈగల్ ఎంత బరువు ఉందంటే అసలు యాక్చువల్గా వాళ్ళు చెయ్యి లేపమంటే లేపలేకపోతున్నా. నా చెయ్యి అసలు లిటరలీ ఒక 2-3 నిమిషాలు పట్టుకునేసరికి పట్టేసింది, అంత హెవీగా ఉంది అది. ఇంత లేపుదామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మూడు లేయర్స్, దానిపైనుంచి వాళ్ళు వేసిన డ్రెస్ ఇంకెక్కడ లేస్తా చెయ్యి అదనమాట సిచ్యువేషన్. బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. ఐ హ్యాడ్ సూపర్ వాల్యుబుల్ టైం. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనకు అజర్బైజాన్లో ఉన్నాయి మంచు కొండలు, ప్లస్ అంతేకాకుండా మనకి ఆస్ట్రియాలో ఉన్నాయి, ప్లస్ స్విట్జర్లాండ్లో ఉన్నాయి. కానీ ఈ ఏరియాకి స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ కంపారిటివ్లీ మచ్ చీపర్. సో వెరీ చీప్ లొకేషన్. సో కజాఖ్స్తాన్ మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోపోయేటైతే చాలా తక్కువలో కూడా అయిపోతుంది. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.